ఒకవైపు సిద్ధాంతం, మరోవైపు రాజకీయ అధికారం. సిద్ధాంతమేమో తాను నేర్చుకున్న దాన్ని తూచా తప్పకుండా పాటించమంటుంది. అధికారమేమో ఎవ్వరూ నొచ్చుకోని పాలన అందించమంటుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కత్తిమీద సాము. ఒక్కోసారి అటో ఇటో ఎటో వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ వీటిని బ్యాలెన్స్ చేయాలని చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. అదేంటి అంటే, ఓవైపు గో పరిరక్షకుల తీరును ఎండగట్టి దళితుల మనసులు గెలుచుకోవడం, మరోవైపు గోమూత్రం, పేడ, పాలల్లోని ఔషధాలను శాస్త్రీయంగా నిరూపించి అపోహలు తొలగించడం. గోవుమూత్రం సర్వరోగ నివారణ, ఆవు పాలల్లో ఔషధం అపారమా, గో పేడలో బ్యాక్టీరియాను చంపే శక్తి నిజంగానే ఉందా? కొందరు అవునంటారు, మరికొందరు కాదంటారు. మరి ఏది నిజం? దీన్ని నిగ్గు తేల్చాలని, శాస్త్రీయంగా నిరూపించాలని ఆలోచిస్తోంది కేంద్రం. 19 మంది నిపుణులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. గోవు హిందువులు గోమాతగా పూజించే దైవం. వ్యవసాయ రైతులకు ప్రియ నేస్తం, ఆయుర్వేద డాక్టర్లకు ఔషధం, కొన్ని వర్గాల ప్రజలకు ఇష్టమైన ఆహారం కూడా. అవును, ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తారు. కానీ ఒకరి అభిప్రాయాలను ఒకరు మరొకరిపై రుద్దాలనుకుంటున్నారు మన దేశంలో. అదే విభేదాలకు కారణమవుతోంది. ఆవులు ముఖ్యంగా పూర్తిగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి మీదనే ఇది మనకు ఆహారంగా వాడుతుంది. కాబట్టి పాలల్లో, మరి అదే రకంగా పేడలో కూడా మనకు స్వచ్ఛంగా దాని న్యాచురల్గా కనబడదు. కాబట్టి దాన్ని తిన్న పదార్థాలు ఏవైతున్నాయో ఆ పదార్థాలు శరీరంలో ఉపయోగపడి నిరుపయోగంగా ఉన్న పదార్థాలు వ్యర్థంగా బయటకు వస్తాయి పేడ రూపంలో, మరి గోమూత్ర రూపంలో కూడా బయటకు వస్తాయి. కాబట్టి వీటితోటి మనకు ఔషధ గుణాలు అనేది కొద్దిగా ఉండడం జరుగుతుంది. తాము ఆరాధ్య దేవతగా పూజించే గోవును మాంసాహారంగా ఎలా తింటారని దళితులు, ముస్లింలపై ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలైన గో పరిరక్షక దళాలు ఏకంగా దాడులు చేస్తున్నారు. దాద్రి గుజరాత్ ఘటన ఆగ్రహ విషయాలను రగిలించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి మీరెవరంటూ గో పరిరక్షకులపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్ని జరుగుతున్నా మొన్నటి వరకు మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యనే పెదవి విప్పుతున్నారు. గుజరాత్ లో జరిగిన ఓ సభలో గో పరిరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. गौरक्षा के लिए अपने आप को आहूत करते हैं। मेरा सौभाग्य था, मैं एक बार वर्धा गया विनोबा जी के दर्शन करने के लिए। मैं उनसे मिला, प्रणाम किए, बैठा। विनोबा जी शब्दों की बड़ी ताकत रखते हैं। भारत का संविधान भी हमें उसका महत्व समझाता है, लेकिन क्या किसी इंसान को मारने का हमें हक मिल जाता? क्या ये गौवत्य है? क्या ये गौरक्षा है? मुझे बापू का रास्ता ये नहीं हो सकता। తాజాగా అఖిలపక్ష సమావేశంలోనూ గో పరిరక్షకుల తీరును ఖండించారు మోదీ. గో పరిరక్షణ పేరిట గూండాగిరి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. దీనికి మత, రాజకీయ రంగులు పులమొద్దని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఆవులను కొంతమంది పూజించే వాళ్ళు ఉన్నారు. అది వ్యక్తి ఇష్టాయిష్టాలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి. కానీ ప్రభుత్వము ఇవాళ వధ నిషేధానికి ఉత్తర్వులు ఇవ్వడమే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటిది. మనది సెక్యులర్ వ్యవస్థ. అందులో ఇక్కడ ఒక్కొక్కరి తిండి, ఒక్కొక్కరి అలవాట్లు ఒక్కొక్క రకంగా ఉంటాయి. వాటిపైన ప్రభుత్వం పెత్తనం చేయకూడదు. నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడేటప్పుడు అఖిలపక్షంలో చెప్తున్నది, గోవధ నిషేధ పేరుతో కొంతమంది భౌతిక దాడులు పాల్పడుతున్నారు, వాళ్ళపైన ప్రభుత్వపరంగా కఠినంగా శిక్షిస్తామని చెప్తున్నారు ఆయన. మంచి మాటే. కానీ మేమనేది ఏంటంటే, అసలు ఈ దేశంలో ఈ గోవధ నిషేధానికి సంబంధించి లేదా భౌతిక దాడులు చేస్తుంది మీ సంఘ పరివార శక్తులే. 70 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇట్లాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడే ఎందుకు వచ్చింది? మొదలు మీ సంఘ పరివార శక్తులను కంట్రోల్ పెట్టుకుంటే అసలు భౌతిక దాడులు జరగవు అని సిపిఐ అభిప్రాయం.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక దాదాపు 3 ఏళ్లు గోపరిరక్షకుల దాడులను నేరుగా ఖండించింది లేదు, కనీసం స్పందించింది లేదు. కానీ రాష్ట్రపతి అభ్యర్థిగా దళితుడైన రామనాథ్ కోవింద్ను ప్రకటిస్తున్న నేపథ్యంలో గుజరాత్లో తొలిసారి ఘాటుగా స్పందించారు. ఇప్పుడు మళ్లీ అఖిలపక్ష భేటీలో మాట్లాడారు. దళితులకు దగ్గర కావాలన్న ఆలోచన కావచ్చు, రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, భవిష్యత్తు వ్యూహాలు కావచ్చు, మౌనం వీడకపోతే శాశ్వతంగా దళితులకు దూరమవుతామన్న ఆందోళన కావచ్చు, మోదీ స్వరంలో మాత్రం మార్పు వచ్చిందన్నది స్పష్టంగా అర్థమైపోతోంది. అదే సమయంలో గోవధ నిషేధం, గోవుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. గతంలో కొంతమంది గౌరక్ష పేరు పైన వాళ్ళ పర్సనల్ ఎన్జిఓస్ కానీ ఆర్గనైజేషన్స్ తయారు చేసి ఈ గౌరక్ష పేరు పైన దాడులు చేయాలి, అటాక్ చేయాలి, దౌర్జన్యం చేయాలి, ఇట్లాంటి కేసులు మొత్తం భారతదేశంలో ఎక్కువ మన ముందుకు వచ్చింది. మోదీ గారు ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. ఏ స్టేట్లో అయినా గౌరక్ష పేరు పైన ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళపైన స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి అని ఒక సర్కులర్ కూడా మోదీ గారు ఇష్యూ చేసినారు. దానికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. చాలా మంచి డిసిషన్ మోదీ గారు తీసుకున్నారు. ఎందుకంటే మన తెలంగాణలో కూడా కొంతమంది గౌరక్ష పేరు పైన దాడులు కూడా చేస్తున్నారు, వసూలు కూడా చేస్తున్నారని మా దృష్టిలో వచ్చింది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ వివరం కూడా మేము డీజీపీ గారికి ఇవ్వాలని మేము అనుకున్నాం. నిజమైన మంచి గౌరక్షణ చేసే వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గౌరక్షణ చేయాలంటే పోలీస్ సపోర్ట్ తీసుకొని మీరు గౌరక్షణ చేయండి. ఏదైనా మీ దృష్టిలో వస్తే ఎవరైనా ఇల్లీగల్గా ఆవు కానీ, దొడలు కానీ, ఎద్దులు కానీ ఎవరైనా ఇల్లీగల్గా తీసుకొని పోతే మీరు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు పోలీసు వాళ్ళే పట్టుకొని వారిపైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే హైదరాబాద్లో ఈ విధంగానే గౌరక్ష కార్యక్రమం నడుస్తుంది. మార్కెట్లు, సంతల్లో ఆవు, గేదె, ఎద్దుల కొనుగోలు, అమ్మకాలను కఠినతరం చేస్తూ మే నెలలో ఉత్తర్వులిచ్చింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. కబేళాలకు అమ్మకూడదని, కొనకూడదని ఆర్డినెన్స్ ఇచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రశంసలు వచ్చాయి. అంటే ఒకవైపు దళితులపై దాడులను ఖండిస్తూనే మరోవైపు గోవుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు నరేంద్ర మోదీ. ఇప్పుడు ఇదే పరంపరలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే గోమూత్రం, పేడ, పాలల్లోని ఔషధాలు, అలాగే వాటి ఉపయోగాలపై శాస్త్రీయ అధ్యయనానికి నిపుణులతో కమిటీ వేయడం. గోరక్షణ పేరుతో హింసా చర్యలకు పాల్గొంటున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి నిన్న ప్రకటించాడు. మరోవైపు గోవుల యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకోవడం కోసం 17 మందితో కమిటీలు వేశాడు. మొన్నేమో పశుమాంసం అనేటువంటిది, గోమాంసం అనేటువంటిది తినేటువంటి వాళ్ళ మీద, ఈ వ్యాపారం మీద రకరకాలైనటువంటి ఆంక్షలు విధించాడు. వీటిలన్నిటిని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటిది ఈరోజు ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చగా నడుస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే పైకి గోరక్షకుల మీద చర్యలు తీసుకోవాలనేటువంటి మాట మాట్లాడుతున్నా వాస్తవంగా హిందూ మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసం గోరక్షణ పేరుతో గోవుల మీద సాధారణటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక సానుకూలమైనటువంటి అంశాన్ని ఆధారం చేసుకొని విద్వేషాన్ని, గోమాంసం తినేటువంటి దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు వీళ్ళ మీద తీవ్రమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదని చెప్పేసి చెప్పక తప్పదు. ఆవు పాలు, మూత్రం, పేడపై రకరకాల అభిప్రాయాలున్నాయి. గోపాలల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయని, గోమూత్రం సర్వరోగ నివారణి అని, పేడతోనూ ఎన్నో ఉపయోగాలున్నాయని గో పరిరక్షకులు, కొందరు ఆయుర్వేద వైద్యులు చెబుతారు. గోవును పూజిస్తే 33 కోట్ల దేవతలను ఆరాధించినట్టేనని హిందువుల అభిమతం. మరోవైపు దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఈ అపోహలు, భ్రమలను తొలగించడానికే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిపుణులతో కమిటీ వేస్తున్నారు. గోమూత్రం, పాలు, పేడపై శాస్త్రీయ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వబోతున్నారు. ఆమడ దూరమెళ్లినా ఆవు పాలు తాగాలంటారు. ఇంట్లో ఆవుంటే మన ఒంట్లో ఒక్క రోగం కూడా ఉండదంటారు. వైద్య శాస్త్రానికి అర్థం కాని రోగాలు సైతం తన మూత్రంతో తరిమి కొట్టే శక్తి గోమాతకుందన్న అభిప్రాయమూ ఉంది. విషం తిన్నా హరాయించుకుని అమృతం ఇస్తుందంటారు. ఆక్సిజన్ తీసుకుని మళ్లీ ఆక్సిజన్ వదిలే శక్తి కలిగినది గోమాత అన్న నమ్మకముంది. అమెరికా దేశస్థుడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మన ఆవుపై పేటెంట్స్ తీసుకుని మనకే మందులు అమ్ముతున్నాడని కూడా ఆవేదన చెందేవారున్నారు. వ్యవసాయంలోనూ సహకరిస్తూ రకరకాల పదార్థాల ఆహారం ఇస్తోన్న ఆవు భారతీయ జీవన విధానంలో భాగమైపోయింది.
మనకు జనరల్గా ఆవు పాలు ఎప్పుడో పురాతన కాలం నుంచి మనకు తెలిసిన విషయమే అండి. ఆవు పాలు చాలా శ్రేష్టమైంది. బర్రె పాల కంటే కూడా కొలెస్ట్రాల్ అనేది ఆవు పాలల్లో చాలా తక్కువ ఉంటుంది. పిల్లలకు కానీ, జీర్ణశక్తికి కానీ, మేధాశక్తికి కానీ చాలా శ్రేష్టం ఆవు పాలు అనేది. జనరల్గా ఆయుర్వేదిక్లో జీవనీయం అని, రసాయనం అని, బల్యం అని చెప్తాం ఆవు పాల గురించి. ఆవు పాలు ఎప్పటి నుంచో జనరల్గా మడ దూరం వెళ్ళినా ఆవు పాలు తాగాలి అనే నానుడి మీకు తెలిసే ఉంటుంది. శాస్త్రీయంగా ఇది ఎప్పటి నుంచో నిరూపించబడిందే. పిల్లలకు ఆవు పాలు పెట్టడం వల్ల మేధాశక్తితో పాటు జీర్ణశక్తి కూడా చాలా మంచిగా ఉంటుంది, తేలిగ్గా జీర్ణం అవుతుంది. గోమూత్ర విషయానికి వస్తే గోమూత్రము ఆయుర్వేద డ్రగ్స్ అంటే ఆయుర్వేదిక మూలికలు కానీ తర్వాత రసాయనాలు కానీ తయారు చేయడానికి జనరల్గా గోమూత్రాన్ని యూజ్ చేస్తారు. ఈ శుద్ధి చేయబడిన డ్రగ్స్ తోటి మనము శుద్ధి చేసిన మూలికలతోటి కానీ ఆయుర్వేదిక్ డ్రగ్స్ తయారు చేస్తే స్కిన్ డిజీజ్లో చాలా మంచిగా పనిచేస్తుంది. జనరల్గా పిగ్మెంటేషన్ కానీ, ఒబేసిటీలో కూడా గోమూత్రాన్ని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. ఇంకా మీరు అశ్వగంధ అని జనరల్గా ఆయుర్వేదిక్ డ్రగ్ వినే ఉంటారు. దాంతో ఆవు గోమూత్రంతో మిక్స్ చేసి చేయడం వల్ల బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని మనకి జనరల్గా బ్రెయిన్లో ఉంటుంది, దాన్ని దాటి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని మనం ప్రూవెన్ అయింది శాస్త్రీయంగా. స్కిన్ డిజీజ్ జనరల్గా పిగ్మెంటేషన్ అంటే తెల్ల మచ్చలు అని చెప్తుంటారు జనరల్గా, విటిలిగో అనేది దీనిలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. గోమూత్రాన్ని బావంచాలతోటి నూరి ఒక 21 days శుద్ధి చేసిన తర్వాత వాడితే ఇంకా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఎప్పటి నుంచో శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. పంచగవ్యం అంటే ఆవుకు సంబంధించినవి గోమూత్రము, నెయ్యి, పాలు ఇవన్నీ కలిపి ఒక డ్రగ్ తయారు చేస్తారు జనరల్గా, పంచగవ్య ఘృతం అని. ఇది అపస్మారంలో చాలా ఎఫెక్టివ్. అపస్మారం అంటే బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్, మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే కొంతమంది పిచ్చి పిచ్చిగా చేయడము, బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్లో చాలా మంచిగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఆవు పేడ విషయానికి వస్తేనేమో పురాతన కాలం నుంచి ఇప్పటికి కూడా నవేడేస్ పల్లెటూళ్ళల్లో కూడా ఇంటి ముందర చల్లుకోవడం అవంతా చేస్తూ ఉంటారు. దానివల్ల ఇంట్లోకి దోమలు రావడం, ఇప్పుడు వర్షాకాలంలో ఈగలు, దోమలు ఇట్లాంటివన్నీ లోపలికి రాకుండా క్రిములు ఇవి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది కూడా ఎప్పటి నుంచో శాస్త్రీయంగా ప్రూవ్ అయిందండి, మనం చెప్పనవసరం లేదు. కానీ గోమూత్రం, పాలు, పేడపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. గోమాతను సకల దేవతా సమాహారంగా పూజలు చేయడం పైన డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. దళితులకు బలమైన ఆహారమైన పశుమాంసాన్ని దూరం చేయడానికే దాని చుట్టూ అనేక కథలు అల్లారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రత్యేకంగా దళితులు, ఇంకా బలహీనపడ్డటువంటి ఆర్థికంగా, సమాజంలో సామాజికంగా వెనకబడ్డటువంటి గిరిజనులు, వీళ్ళు సాధారణంగా పశుమాంసం తినేది. వాళ్ళ మీద, గోవుల మీద ఉన్నటువంటి భక్తితో కూడుకున్నటువంటి అంశాన్ని ఆధారం చేసుకుని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు నరేంద్ర మోడీ పూనుకుంటున్నాడు. క్రైస్తవులు, ముస్లింలు ఎక్కువగా గోమాంసం తినేటువంటి అలవాటు ఉన్నది కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం కోసం చేపడుతున్నటువంటి చర్యలుగా వీటిని భావించాలి తప్ప, అంతకు మించి ఆయన ఏదో గోరక్షణ పేరుతో దూసుకుంటున్నటువంటి వాళ్ళని, హింస సృష్టిస్తున్నటువంటి వాళ్ళని ఏదో ఖండించినట్టుగా దీన్ని భావించడానికి వీల్లేదు. ఆయనే మొదటి నుంచి దీన్ని ప్రోత్సహించాడు, ఇప్పుడేమో దానికి పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. ఇలా ఆవుపై ఉన్న రకరకాల అభిప్రాయాలను నిగ్గు తేల్చాలని, భ్రమలు తొలగించాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందుకోసం వివిధ రంగాలకు చెందిన 19 మందితో కూడిన కమిటీని వేస్తోంది. ఇందులో 3 RSS, VHP నాయకులు ఉంటారు. ఈ సైంటిఫిక్ ప్యానెల్ కు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ హర్షవర్ధన్ నేతృత్వం వహిస్తారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీ శాఖల కార్యదర్శులు, ఢిల్లీ IIT శాస్త్రవేత్తలు కూడా కమిటీలో సభ్యులు. గో విజ్ఞాన అనుసంధాన్ కేంద్ర సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. అలాగే పసుపు, బాస్మతి రైసులపై అమెరికా పేటెంట్ తీసుకోవడాన్ని నిరసిస్తూ పోరాటం చేస్తున్న CSR డైరెక్టర్ RA మషేల్కర్ కూడా కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరంతా గోవు పాలు, పెరుగు, మూత్రం, పేడపై రకరకాల ప్రయోగాలు చేస్తారు. మెడిసిన్, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపై శాస్త్రీయ నిర్ధారణ చేస్తారు. 3 ఏళ్లలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. మొత్తానికి గో పంచకంపై సవివరమైన సైంటిఫిక్ రిపోర్టు సమర్పించనున్నారు. గోమూత్రాన్ని రెగ్యులర్గా డైలీ ఒక 10 ml తీసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్ ఎలా అవుతుందంటే వాళ్ళకి ఆటోమేటిక్ డిజార్డర్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవ్వడం కానీ, వాళ్ళు వ్యాధినిరోధక శక్తి పెరగడం కానీ, ఆ క్యాన్సర్ లక్షణాలు తగ్గడం కానీ చాలా చూస్తాం. సో గోమూత్రం అనేది చాలా సైంటిఫిక్గా నిరూపితమైన దివ్య ఔషధం. అది ఇంకా దాని మూత్రం అనకన్నా దివ్య ఔషధం అనేది చాలా విభక్తి ఉంది. గోపేడ ఎలా పనిచేస్తుంది అంటే దాంట్లో ఉండే యాంటీబయాటిక్ గుణాలతో ఎన్నో రకమైన చర్మ వ్యాధులు, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కావాలంటే చర్మం పైన కుష్టు ఏదైనా రోగాలు కానీ ఉన్నప్పుడైతే గోమూత్రం కలిపి లేపనం చేసేసిన తర్వాత వితిన్ ఒక 2-3 daysలో మారడం చాలా మంది చూసాము. సో గోపేడ కూడా చాలా ఔషధ గుణాలు కలిగి ఉండి శాస్త్రీయంగా నిరూపితమైంది. అది 19 మంది సభ్యుల ప్యానెల్ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుందో తెలియదు, కానీ మోదీ వ్యూహం మాత్రం ఇందులో దాగుంది. ఏంటంటే గోపంచకం ఉపయోగాలు శాస్త్రీయంగా నిర్ధారణ అయితే అపోహలు తొలగిపోతాయి.
మాంసం కోసం వధించేవారు కూడా ఆవుపై ప్రేమ పెంచుకుంటారని మోదీ భావిస్తూ ఉండొచ్చు. ఒక ఆవు బతికితే తన జీవితకాలంలో ఎన్నో కుటుంబాలకు ఆహారం అందిస్తుందని చెప్పడానికి కావచ్చు. అందుకే అందరి అనుమానాలను నివృత్తి చేయడానికి కమిటీ వేశారు. 17 మందితో కమిటీ వేస్తామని చెప్పడం ఇది ఒక రకంగా ప్రజలు నమ్మించే పని తప్ప ప్రజలు ఉద్దారకం చేసే పరిస్థితి కాదు. గోవులను పూజించే వాళ్ళు ఉన్నారు, ఇంకా లేదా పశువుల మాంసం తినేవాళ్ళు కూడా లేకపోలేదు. అంత మాత్రం చేత తినేవాళ్ళు దుర్మార్గులు, తినేవాళ్ళు మంచోళ్ళు, ఈ రకమైన ఆలోచన పెట్టుకునే పంతాలకు పంటలు పోవద్దు. గోవధ నిషేధం పైన పెట్టినటువంటి బిల్లు ఉపసంహరించుకోవాలా. 17 మందితో కమిటీ వేసినా ఎవరితోటి కమిటీ వేసినంత పెద్ద ప్రయోజనం ఉండదు. ఒకవైపు దళితులపై గో పరిరక్షకుల దాడులను ఖండిస్తూనే మరోవైపు గో పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారన్నది మోదీ చర్యలను బట్టి అర్థమైపోతుంది. అంటే గో ప్రేమికుల మనసులు గెలుచుకుంటూనే దళితులకు దగ్గర కావచ్చన్నది మోదీ ఆలోచన. కానీ కబేళాల నిషేధం, పశువుల క్రయ విక్రయాలపై కఠిన చర్యలు విధించడం లక్షలాది దళితులు, ముస్లింల ఉపాధిని దెబ్బకొడుతుందన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు, గుజరాత్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని మోదీ దళితులపై ప్రేమ కురిపిస్తున్నారన్న ప్రతిపక్షాల దెప్పిపొడుపులకు లెక్కే లేదు. గోవులపై ఉన్న ప్రేమ మనుషులపై ఎందుకు లేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తానికి గో పంచకంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం కమిటీ వేస్తోంది. ఇది ఎలాంటి నివేదిక ఇస్తుందో ఎవరెవరు విశ్వసిస్తారో 3 ఏళ్లలో అర్థమైపోతుంది.